మీరు సౌత్ అమెరికా మ్యాప్ను గమనిస్తే ఒక విచిత్రమైన ఆకారం ఉన్న దేశం కనిపిస్తుంది. అదే చిలీ. ఇది తన పొరుగు దేశాల్లాగా అస్సలు ఉండదు. ఇది వెడల్పుగా కానీ స్క్వేర్ షేప్లో కానీ ఉండదు. ఈ దేశం చాలా పొడవుగా సన్నగా ఉంటుంది. చూడ్డానికి ఇది కేవలం ఒక ఇంట్రెస్టింగ్ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్లా అనిపిస్తుంది. కానీ చిలీ ఆకారానికి వెనుక ఒక లోతైన కథ ఉంది. ఇది వార్, జియోగ్రఫీ, ట్రేడ్ అలాగే సర్వైవల్కు సంబంధించిన కథ. జియోగ్రఫీకి సంబంధించిన ఇలాంటి మ్యాప్ యానిమేటెడ్ వీడియోస్ మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిలీ ఆకారం మొదటి నుంచి ఇలా లేదు. దీని వెనుక ఇక్కడ జియోగ్రఫీ, హిస్టరీల పాత్ర చాలా ఉంది. శతాబ్దాల క్రితం చిలీ అనే దేశమే లేనప్పుడు ఈ సన్నటి భూభాగంపై వేర్వేరు గిరిజన తెగలు నివసించేవి. నార్త్ సైడ్ అటకామనోస్ అలాగే ఐమరస్ అనే తెగలుండేవి. ఇక సౌత్ సైడ్ మాపుచే అనే ఒక భయంకరమైన యుద్ధ తెగ నివసించేది. ఆ తర్వాత 15వ శతాబ్దంలో స్పానిష్ ఎంపైర్ బంగారం కోసం ఇక్కడికి వచ్చింది. అయితే ఇక్కడ మెక్సికో లేదా పెరూ లాంటి గొప్ప నాగరికతలు ఏవీ లేవు. ఇక్కడ కేవలం కఠినమైన పర్వతాలు, ఎండిపోయిన ఎడారులు మాత్రమే ఉన్నాయి. అలాగే ఓటమిని అంగీకరించని మొండి గిరిజనులున్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి స్పానిష్ ఎంపైర్ చాలా కష్టపడాల్సి వచ్చింది. నిజానికి 1818లో స్పానిష్ ఎంపైర్ నుంచి స్వాతంత్రం వచ్చినప్పుడు చిలీ చాలా చిన్న దేశం. ఇది కేవలం నేటి శాంటియాగో, వాల్ఫరెసో ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. కానీ 1800 కాలంలో చిలీ నార్త్ సౌత్ వైపు వేగంగా విస్తరించడం మొదలుపెట్టింది. నార్థరన్ సైడ్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు పెరూ, బొలీవియా దేశాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ వార్ ఆఫ్ ద పసిఫిక్ ముగిసే సమయానికి చిలీ చాలా ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకుంది. మరోవైపు బొలీవియా తన సముద్ర తీరాన్ని మొత్తం కోల్పోయి ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీగా మారిపోయింది. ఈ విజయం చిలీకి చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. ఇదే సమయంలో సౌత్ వైపు ఉన్న పటగోనియా ఏరియాను కూడా కంట్రోల్ చేయడానికి చిలీ ప్రయత్నించింది. ఆ ప్రాంతంపై అప్పటికే అర్జెంటీనా కన్నేసుంచింది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య చాలాసార్లు యుద్ధం వచ్చేంత పనైంది. ఆ తర్వాత 1881లో జరిగిన డౌన్రీ ట్రీటీలో సదరన్ పటగోనియా అలాగే స్ట్రెయిట్ ఆఫ్ మగులెన్ ప్రాంతాలు చిలీ కంట్రోల్లోకి వచ్చాయి. ఈ రకంగా 20వ శతాబ్దం ప్రారంభం నాటికి చిలీ ఒక అత్యంత పొడవైన దేశంగా మారిపోయింది. అది నార్త్ నుంచి సౌత్ వరకు దాదాపుగా 4200 కిలోమీటర్ల మేర విస్తరించింది. అంటే అమెరికా దేశం ఒక మూల నుంచి మరో మూలకు ఎంత పొడవు ఉంటుందో చిలీ కూడా అంతే పొడవు ఉంటుంది. ఆ సమయంలో ప్రపంచంలోని అత్యంత పొడవైన దేశంగా చిలీ రికార్డు సృష్టించింది. కానీ ఆ పొడవు వల్లే దేశానికి అనేక కొత్త ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. నిజానికి ఇక్కడ అసలు ప్రాబ్లం దేశం పొడవుగా ఉండడం కాదు. చిలీ రెండు భారీ సహజమైన అడ్డంకుల మధ్య ఇరుక్కుపోయింది. ఒకవైపు పసిఫిక్ మహాసముద్రం ఉంటే మరోవైపు ఆండీస్ పర్వత శ్రేణి ఉంది. వెస్టర్న్ సైడ్ ఉన్న సముద్రం వల్ల దేశానికి చాలా పెద్ద కోస్ట్ లైన్ దొరికింది. కానీ దానివల్ల దేశం ఆ వైపుగా మరింత విస్తరించే అవకాశం లేకుండా పోయింది. అలాగే ఈస్టర్న్ సైడ్ ఉన్న ఆండీస్ పర్వతాలు ఒక పెద్ద గోడలా అడ్డుగా నిలబడ్డాయి. ఈ పర్వతాలు ఎంత ఎత్తైనవంటే కొన్ని చోట్ల వీటి ఎత్తు 6000 మీటర్లకు పైగా ఉంది. ఇక్కడ రోడ్లు పర్వతాల మధ్య నుంచి వంకర్లు తిరుగుతూ వెళ్తాయి. అలాంటి భౌగోళిక పరిస్థితుల్లో రైల్వే లైన్ వేయడం ఒక నరకం లాంటిది. ఇక్కడ నగరాలు కేవలం నార్త్ లేదా సౌత్ వైపు మాత్రమే విస్తరించగలవు. నార్థరన్ సైడ్ ఉన్న సవాళ్ల గురించి మాట్లాడితే ఇక్కడ అటకామా డెజర్ట్ ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత డ్రై అయిన ఎడారి. ఇది ఎంత పొడిగా ఉంటుందంటే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఒక్క వర్షపు చుక్క కూడా పడలేదు. అయినా సరే ఇక్కడ కాపర్, లిథియం మైనింగ్ కోసం కొంతమంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక సదరన్ సైడ్ వస్తే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ చల్లటి వర్షం, భయంకరమైన గాలులు ఉంటాయి. ఐసెస్, మగ్గెల్లాన్స్ లాంటి ప్రాంతాలకు వెళ్లాలంటే కేవలం బోట్, ఫ్లైట్ లేదా అర్జెంటీనా మీదుగా మాత్రమే వెళ్ళగలం. ఇది నమ్మశక్యం కాని నిజం. ఈ రోజుకి కూడా చిలీ ప్రజలు తమ దేశంలోని సదరన్ ప్రాంతాలకు వెళ్లాలంటే అర్జెంటీనా మీదుగా ప్రయాణించాల్సిందే. తమ భౌగోళిక లోపాలను అధిగమించడానికి వాళ్ళు ఎన్నో స్మార్ట్ ప్లాన్స్ కూడా ఆలోచించారు. చిలీ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ నార్త్ నుంచి సౌత్ వరకు దేశాన్ని కనెక్ట్ చేయడం. ఇందుకోసం ప్రభుత్వం రోడ్స్, హైవేస్, ఎయిర్పోర్ట్స్ నిర్మించడానికి చాలా ప్రయత్నించింది. కానీ అక్కడ పరిస్థితుల వల్ల చాలా ప్రాజెక్ట్స్ మధ్యలో ఆగిపోయాయి. ఈ ప్రయత్నాలకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కార్టెరా అస్టల్ ప్రాజెక్ట్. దీన్నే రూట్ 7 సదరన్ హైవే అని కూడా పిలుస్తారు. ఈ ప్రాజెక్టును 1970లో అప్పటి మిలిటరీ డిక్టేటర్ అగస్టో పినోచే ప్రారంభించాడు. దీని వెనుక ఉన్న అసలు కారణం నార్త్ సౌత్లను కనెక్ట్ చేయడం మాత్రమే కాదు, ప్రజల మధ్య కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఎక్కువ తిరుగుబాట్లు వస్తున్నాయన్న భయం కూడా దీని నుంచి పుట్టిందే. ఆ హైవే దట్టమైన అడవులు, ప్రమాదకరమైన పర్వతాలు, తుఫాన్లు వచ్చే నదుల గుండా వెళుతుంది. 40 ఏళ్ల తర్వాత కూడా ఈ హైవేలో కొన్ని పనులు ఇంకా కంప్లీట్ కాలేదు. పూర్తయిన దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇక్కడ తరచుగా ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి. ఎర్త్క్వేక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు వచ్చే దేశాల్లో చిలీ కూడా ఒకటి.
ఇక్కడ న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం అతిపెద్ద సమస్య. అందుకే చిలీ మొత్తం జనాభాలో దాదాపుగా 40% మంది రాజధాని శాంటియాగో చుట్టుపక్కల ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే కెనడా జనాభాలో సగం మంది టొరంటోలో ఉండడం, లేదా జర్మనీ జనాభాలో సగం మంది బెర్లిన్లో ఉండడం లాంటిది. ఇలా జనాభా అంతా ఒకే చోట సెంట్రలైజ్ అవ్వడం వల్ల చాలా నష్టాలున్నాయి. అందుకే చిలీలో బెస్ట్ హాస్పిటల్స్, యూనివర్సిటీస్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, జాబ్ మార్కెట్ అన్నీ శాంటియాగో చుట్టుపక్కలే ఉంటాయి. మరోవైపు నార్త్లో ఉన్న అరికా లేదా సౌత్లో ఉన్న పుంటా అరెనాస్ లాంటి నగరాలకు వెళితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక చిలీ జీడిపి 30% కేవలం ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తుంది. కాపర్, లిథియం, సాల్మన్ ఫిష్ అలాగే కొన్ని పండ్ల ఉత్పత్తిలో చిలీ ప్రపంచంలోనే టాప్ ప్లేస్లో ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ అదే సమస్య ఎదురైంది. ఈ వస్తువులను ఒక చోటు నుంచి మరొక చోటుకి రవాణా చేయడం చాలా కష్టం. దేశం పొడవుగా ఉండడం వల్ల ఈ ప్రయాణాలకు కొన్ని రోజుల సమయం పడుతుంది. లాటిన్ అమెరికా మొత్తంలో అత్యంత అడ్వాన్స్డ్ సీ పోర్ట్స్ చిలీ దగ్గరే ఉన్నాయి. కానీ ఎక్స్పోర్ట్స్ కోసం ఆ పోర్ట్స్ వరకు చేరుకోవడానికి సరైన రోడ్, రైలు మార్గాలు మాత్రం లేవు. ఈరోజు చిలీ సౌత్ అమెరికాలో ఒక స్టేబుల్, సక్సెస్ఫుల్ ఎకనామీగా నిలబడింది. కానీ అక్కడ జియోగ్రఫీ ఆ దేశానికి ఒక పెద్ద తలనొప్పి లాంటిది. ఎక్కువ ప్లానింగ్ చేసుకోవడం కుదరడం లేదు. తన దేశం ఆకారాన్ని ఎప్పటికీ మార్చలేమని చిలీకి బాగా తెలుసు. ఆండీస్ పర్వతాలను తొలగించలేరు, పసిఫిక్ మహాసముద్రాన్ని దాటలేరు. వాళ్ల ముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఆ పరిస్థితుల్ని అలవాటు చేసుకోవడం. చిలీ ఇప్పుడు అదే చేస్తోంది. హై స్పీడ్ ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్టివిటీ మీద చిలీ ప్రభుత్వం భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. అందుకే ఈరోజు చిలీలో 90% కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా డ్రోన్ డెలివరీస్ ఉన్నాయి. అయితే ఇదంతా తానొక్కటే చేయలేనని చిలీకి తెలుసు. అందుకే పొరుగు దేశాలతో, ముఖ్యంగా అర్జెంటీనాతో కలిసి పనిచేస్తుంది. సదరన్ సైడ్కి డైరెక్ట్గా చిలీ నుంచి వెళ్లడం కంటే అర్జెంటీనా మీదుగా వెళ్లడం చాలా సులభం. అలాగే సౌత్లో ఉన్న మగెల్లాన్స్, టియరా డెల్ ఫ్యూగో లాంటి ప్రాంతాలను కనెక్ట్ చేయడానికి బోట్స్, బ్రిడ్జెస్, టన్నెల్స్ నిర్మిస్తున్నారు. అదే సమయంలో చిలీ టెక్ ఇండస్ట్రీస్ మీద కూడా చాలా ఫోకస్ చేస్తోంది. ఈరోజు సౌత్ అమెరికాలోని అత్యంత టెక్ సావీ దేశంగా చిలీ పేరు తెచ్చుకుంది. ఇక చిలీ కథలో మనందరికీ ఒక గొప్ప పాఠం ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా వాటి గురించి భయపడకుండా, బాధపడకుండా వాటిని మనకి అనుకూలంగా మార్చుకోవడం, వాటికి అలవాటు పడడం మనం చేయాల్సిన మొట్టమొదటి పని మన జీవితంలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.